కొన్ని రాజకీయ పార్టీలు పరిగెట్టుకొని అధికారాన్ని కోల్పోయామనే అక్కసుతో అధికారం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా, అధికారం మా కుటుంబం యొక్క హక్కు అన్నట్టుగా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కానీ, పార్లమెంట్ ఎన్నికలలో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో జరిగిన 2 ఉప ఎన్నికలలో కానీ విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ సభ్యత సంస్కారం లేకుండా చౌకబారు విమర్శలు చేశారు. కానీ ప్రజలందరూ వాటిని తిప్పికొట్టారని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. కాస్తంతరైనా అవగాహన ఉంటే, కాస్తంతరైనా రాజకీయ పరిపక్వత ఉంటే, కాస్తంతరైనా సిగ్గు అనేది ఉంటే, ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మున్సిపాలిటీ ఎన్నికలలో డిపాజిట్లు రాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏదో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏదో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటు వేయడానికి ఇష్టపడడం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి కాస్తంత. అనేక అవకతవకలు చేసి, అనేక కుంభకోణాలలో ఇరుక్కొని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను నిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి, వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని, బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని, ప్యాలెస్లు కట్టుకొని, వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడి సంపాదించాలి. అందరేమో మొత్తం తెలంగాణను దివాలా వేయించి, లక్షల కోట్ల అప్పులు చేసి, కూలిపోయే కాళేశ్వరం కట్టి, బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికే పరిమితం చేసుకొని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడు ఇవాళ కేసులలో ఇరుక్కుంటే, మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాడించిన కేసీఆర్ను అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఏ తెలంగాణని అయ్యే చోట, తెలంగాణని అయ్యే జాగిరి అందరిది కాదా? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ద్వారా, ప్రజల పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. మీ అయ్యజాగిరి కాదు, ఇది తెలంగాణ అందరు. మీ మీద కేసు పెడితే తెలంగాణ వాళ్ళపైన కేసు పెడుతున్నారు అంటే మిగతా వాడు తెలంగాణ వాడు కదా, పాలించేవాడు తెలంగాణ వాడు కదా. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలను మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు, ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు. దీన్ని గమనించండి అని చెప్పి నేను ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాయి. ఆరోపణలు, విమర్శలు స్థాయిని దాటి
సభ్యతను మర్చుకుని అనేక రకాల విమర్శలు చేశారు. కానీ ప్రజలు అవి ఏమీ పట్టించుకోలేదు. కడియం శ్రీహరి నాయకత్వంలో మాత్రమే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నమ్మి దాదాపు అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బలపరుస్తూ వచ్చారు. ప్రధానంగా ఎంపీ ఎన్నికలలో దాదాపు 55,000 ఓట్ల మెజారిటీ వచ్చారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కూడా 143 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగితే 100 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. నేను ఓటింగ్ పర్సంటేజ్ కూడా తీశాను. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయనే ఓటింగ్ పర్సెంట్ తీస్తే దాదాపు 1,00,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే 60,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వచ్చాయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో. ఇంకా ఇండిపెండెంట్స్ ఇతర ఎన్నికలు కాకుండా అలా చూసినా 70% పోలైన ఓట్లలో 70% సర్పంచ్ పడవచ్చు. దాదాపు 50% ఓటింగ్ వచ్చింది. 70% సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదేవిధంగా మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. మున్సిపాలిటీలో కూడా 18 వార్డులకు కాదు 13 వార్డులకు గెలిచున్నాం. అక్కడ ఉన్న 70% వార్డ్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 50% ఓటింగ్ వచ్చింది. అంటే చౌకబారు విమర్శలు చేసే రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. మీ విమర్శలను ప్రజలు ఏ మేరకు పట్టించుకుంటున్నారు, ఎందుకు అనవసరమైన విమర్శలు చేసి నవ్వులో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలపైన ప్రభుత్వం పైన పోరాటం చేయకుండా కడియం శ్రీహరిని టార్గెట్ చేసి మాట్లాడడం ద్వారా మీకు ఏ రకమైన రాజకీయ లబ్ధి లభించడం లేదు అనేది ఈ వరుసగా జరిగిన ఈ ఉప ఎన్నికలలో రుజువైంది. ఇప్పటికైనా అసలేని పనిలేని చౌకబారు విమర్శలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గ్రామ పంచాయతీలలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాం. మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాం. మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం. 100 గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నాం. ఈ ఫలితాలతోనే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం ఉంది. స్థానిక ఎమ్మెల్యే పట్ల విశ్వాసం గెలిచిన ఈ ఫలితాల ద్వారా మా బాధ్యత మరింత పెరిగినట్టుగా నేను భావిస్తున్నాను. మరింత జాగ్రత్తగా పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా పనిచేస్తాం. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా తప్పుడు పనులు చేయడం కానీ ప్రజలకు తలవంపు తీసుకొచ్చే పని మాత్రము చేయము అని చెప్పి మరొకసారి నియోజకవర్గ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి గారికి నివేదించి వారి దృష్టికి తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, ప్రభుత్వం పట్ల, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, దానికి మాకు నిధులు కావాలని తప్పకుండా అడిగి వచ్చే 1-2 సంవత్సరాలలో గణనీయమైన అభివృద్ధి జనపరం నియోజకవర్గం సాధించే విధంగా నా ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికే దాదాపు 1,400 కోట్ల నిధులు తీసుకొచ్చాం, పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కార్యరూపానికి రావాలి అంటే తప్పకుండా కొంత సమయం పడుతుంది. ప్రధానంగా జనరల్ హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ చాలా చిన్న వస్తువులు ఉన్నాయి. కొత్తగా ఈ 2 బిల్డింగ్లు కట్టవలసిన అవసరం ఉన్నది. బ్యాంక్ ఆఫ్ బరోడా మంజూరై ఉన్నది, సరైన భవనం దొరకక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ కూడా మనం ప్రారంభించుకోలేకపోయాం.
బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ప్రారంభించుకోవడం, ఈ 2 కార్యాలయాలకు కొత్త భవనాలకు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను. జఫర్గఢ్ గ్రామంలో ఇంకా కొన్ని సీసీ రోడ్లు సైడ్ చేయవలసిన అవసరం ఉంది, ఎక్కువ ఇందిరా మెయిన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా జఫర్గఢ్ గ్రామం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మన ఇండిపెండెంట్గా గెలిచిన మోహన్ రావు గారు కూడా నాతో కలిసి పనిచేయడానికి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అందరం కలిసి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూ గ్రామాల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు నిజాయితీతో కూడిన అవినీతికి ఆస్కారం లేని పరిపాలన అందించే విధంగా మా పనితీరు ఉంటుంది. అందుకు అందరూ సహకరించాలని చెప్పి మనసారా పనిచేసే ప్రభుత్వానికి పట్టం పెడతారని గణపురం మున్సిపాలిటీ ఎన్నికలతో మరొకసారి రుజువై అభివృద్ధిని విజ్ఞులైన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలతో మరొకసారి రుజువైంది. నిజాయితీతో పనిచేసే వారికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వారికి ఎన్ని రకాలైన విమర్శలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా వారికి అండగా నియోజకవర్గ ప్రజలు నిలబడతారనడానికి ఉదాహరణ మనకి మున్సిపాలిటీ. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడ్డది. 18 వార్డులు 18,500 ఓట్లతో గణపురం, శిల్పల్లి, చాగల్ 3 గ్రామ పంచాయతీలకి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. ఎన్నికలు జరిగితే 18 వార్డులలో 13 వార్డులు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. పోలైన 15,000 ఓట్లలో 7,500 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అంటే 50% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు. బీఆర్ఎస్ 5,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 30% ఓట్లు వచ్చాయి, 33% ఓట్లు వచ్చాయి. 50% కాంగ్రెస్ వస్తే 33% బీఆర్ఎస్ వచ్చాయి. మిగతా కొన్ని ఇండిపెండెన్స్, కొన్ని బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు కావడం, కాంగ్రెస్ ప్రభుత్వము మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు 50 కోట్ల నిధులు విడుదల చేయడం, అందులో 25 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం కావడంతో ఈ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు నమ్మారు. అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే మరింత అభివృద్ధి చెందుతుంది అని నేను స్పష్టంగా ఓటర్లకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఉన్నది, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా నేనున్నా. మీరు అధికార పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటే అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండడానికి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి నియోజకవర్గము గత 15 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంది. కాబట్టి మళ్ళీ మనం ప్రతిపక్షంలో ఉంటే
ఇంకా ఈ నియోజకవర్గానికి నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నిధులు వస్తాయనే ఆలోచనతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.